పార్టీలోకి వెళ్ళిపోయారు కదా పోయిన వాళ్ళు ఎవడైనా సరే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇబ్బంది కలిగించాడు కాబట్టి నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోవటం వల్ల నాకు ఇబ్బంది అయ్యింది, మా బావమరిదికి ఇబ్బంది అయింది, మా వాడికి ఇబ్బంది అయింది మాకు, అంతేగాని నా నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అయిందని ఎవడన్నా ఒక మాట చెప్పాడా? లేదు. ఆ మాట ఎందుకు మాట్లాడతారు రాజకీయాల్లో ఉన్నప్పుడు? రాజకీయాలు దేనికోసం సార్? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఏ సర్వెంట్. రాజకీయాలు అంటే నువ్వేం పైనుంచి ఏమైనా పుట్టేవా ఏంది? నీకేమన్నా అన్ని తోకలు గీకలు ఉన్నాయా? బిఫోర్ పాలిటిక్స్ వాట్ ఎవర్ యూ మే బి, నువ్వు లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, లేకపోతే చదువుకున్నవాడు కావచ్చు, బిఫోర్ పాలిటిక్స్ నువ్వు ఎంటర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు యూఆర్ ఏ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్కి నీ కుటుంబం బాధలు, మీ సడుగుడు బాధలు ఈ కాదండి ఉండాల్సిందే, ప్రజల బాధలు పట్టాలి. ప్రజల బాధల గురించి మాట్లాడేవా నువ్వు ఏ రోజైనా? మీరు అడిగారు ఇందాక, మీరు తర్వాత అడుగుతారేమో నిన్న జరిగిన మీటింగ్ గురించి. ఇక్కడ నేను మీరు బాలనేని గారి గురించి మాత్రం అడిగారు కాబట్టి నేను ఇది ఉద్దేశంతో చెప్పటం లేదు. ఎందుకంటే మీ ఊరు వదిలిపెట్టి ఎక్కడో ఉన్న పిఠాపురం పోయి ఆడవలసిన అవసరం ఏందండి? అక్కడే సభ పెట్టి అక్కడే మాట్లాడండి. అదే నీకు ఎన్ని ప్రశ్నలు లేవు, ఎన్ని చోట్ల చెప్పుకోకూడదు, ఎంత విషయాలు లేకపోతే మీరు పోయి తెలుసుకోవచ్చు, మాట్లాడచ్చు. ఏమయ్యా ఇదిగో ఈ సిద్ధాంతపరంగా నేను నీతోటి మీ ఫిలాసఫీ ఉందా నేను అడుగుతున్నాను. ఏ జగన్ హ్యాస్ గాట్ ఏ ఫిలాసఫీ టు రన్ హిజ్ ఓన్ పార్టీ, దట్ ది పీపుల్ హూ జాయిన్ ఇట్, ది పీపుల్ హూ ఎంజాయ్డ్ ది పవర్స్ లైక్ మినిస్టర్స్ అండ్ ఆల్. అసలు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ మీకు తెలుసా? మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఏ రిలేటివ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. వైఎస్ కుటుంబానికి బంధువు మాత్రం అంటారా? అంతే. అదే మీ బాంధవ్యం ఏంటంటే అదే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే అతను జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను. ఏం తొక్క మీరు చూసేది? సారీ, నేను ఈ పదాలు ఇప్పుడు వాడను. ఆవేశం ఉంటుంది కాదు సార్, నేను ఈరోజు ఈ పదాలు నేను వాడను కానీ ఏం చూడగలరు? జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్ష్యం లేకుండా మీ బతుకుందా? రాజశేఖర రెడ్డి గారి దయాదాక్ష్యం లేకుండా మీ బతుకుందా? ఎక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సమానం అవుతారని చెప్పండి? దేనిలో? ప్రజాసేవలోనా, పాదయాత్రలోనా, లేకపోతే ప్రజల కోసం పనిచేయటంలోనా, లేకపోతే అనేకమైనటువంటి దెబ్బలు తినటంలోనా, జైల్లో పడి అనేకమైన బాధలు పెట్టడంలోనా? ఆయన జైల్లో ఉంటే మీరు అనుభవించారు కదండి. బయట ఉన్నారు కదా ఆయన జైల్లో ఉంటే మీరు మొత్తం జిల్లా మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఎవడికి టికెట్ ఇవ్వాలి? దాదాపు 10 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 15 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది నిలబడతారండి పార్టీ తరఫున? ఒకటే కదా. మీరు ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఆశావాదులు ఉంటే అంతమంది దగ్గర మీరు డబ్బులు తీసుకోలేదా? బాలనేని గారు తీసుకున్నారా? ఎవడు తీసుకున్నాడు? ప్రజలు అనుకుంటున్నది. ఈ రోజు మాకు చుండూరు రవి స్పష్టంగా చెప్పాడు. ఎంతమంది మీ దగ్గర ఎమ్మెల్యేలని మీరు డబ్బులు తీసుకొని చేస్తారు? ఆఖరికి వచ్చేది ఒకటికే కదా. అంతే కదా. ఆ ఒకటికి ఈయనకి ఇష్టం లేకుండా వస్తే వాడిని ఓడించడం. చాలా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు కదా. ఆయన జిల్లా బాధ్యతలన్నా ఆయనకు అప్పచెప్పిన ఎలాంటి పరిస్థితులు జరిగాయో చూసాం కదా. అంటే ఏంటి అసలు మీరు ఆఫ్టర్ ఆల్ మీ సీట్ ఏంటో మీరు చూసుకోలేరు. అన్లెస్ డబ్బులు పంచింది లేకపోతే ఇంకోటి చేయింది. ప్రజలకు సేవ చేసి మీకు గుణం ఉందా? ఈరోజు నేను కావాలని ఇక్కడ ఏదో ఇది అడ్జెక్టివ్స్ యాడ్ చేయటం లేదు. ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద మౌత్స్ ఆఫ్ ద పబ్లిక్. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈరోజు ఒంగోలు వెళ్ళండి, బాలనేని గారికి ఇంతకు ముందు గౌరవం ఏమాత్రం ఏమైనా ఉండుంటే అది పిడుగుపడ్డట్టుగా కింద పడిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. సో అయితే ఏ రోజు మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఆయన అభిమానులు ఎవరైనా నుండి ఒకవేళ నా మీద కూడా ఏమైనా మాట్లాడొచ్చేమో. ఎస్, ఐ టు వెల్కమ్ ఇట్. బట్ ఈ పేజీకి నిజమా కాదా? నేను చూపించే పేజీ నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడానికి కూడా ఇష్టం లేనట్టు వ్యక్తి. ఆయన అయితే కాంగ్రెస్ లోనే ఉండాలని చెప్పి డిమాండ్ చేశారు అప్పట్లో. ఎస్. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి మంచి కోరిక కాదు. మంత్రి పదవి ఆయన అక్కడ ఉంటే వీళ్ళ పదవి సేఫ్ గా ఉంటుంది. ఆయన అక్కడ ఉంటే రోసయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి తోటి హ్యాపీగా ఉండొచ్చు. రోసయ్య గారు ఉన్నంతకాలం ఉన్నారుగా, మంత్రిగా కంటిన్యూ చేశారుగా.
అదేమంటే తర్వాత వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి రోజు గారు తిడుతున్నాడు నన్ను, మీరు ఓదార్పు యాత్ర కూడా పెట్టబోతావని రోజు చాలా మందిని తెచ్చాడు అనుకుందాం. నన్ను కూడా అడిగాడు, మీరు కూడా ఉన్నారుగా ఎమ్మెల్సీ నన్ను అడిగాడు. ఆయనే ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రభాకర్ రావు, నేను ఇక్కడ ఉన్నాను, నీలాగా నేను కూడా ఎమ్మెల్సీని, ఒకే జిల్లా మన ఇద్దరం, నువ్వు ఎలా పోతావా, దళితుల్లో వాయిస్ ఉన్నవాడివి, కాస్త నాకు దళిత వ్యతిరేకంగా వస్తూ ఉంది, నా దగ్గర ఉండి నీకేం కావాలో ఇస్తానంటే, ఐఎమ్ సారీ సార్, నేను మీ మనిషిని కాదంటే, మీ మనిషిని కాదంటే అర్థం ఏంటని అడిగాడు. జగన్మోహన్ రెడ్డి మనిషి అని అర్థం అంతే. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని అన్నాను. ఆయన ఏమన్నా చమత్కారు కదా, నేను కూడా ఆయన మనిషినే కదా. కానీ ఆయన వెంట ఫుల్గా నడిచి ఆ మంత్రివర్గంలో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మొత్తం మంత్రివర్గాన్ని సఫల్ చేసుకున్నారు. పైనుంచి ఆదేశం, ఎవరెవరు నిర్దిష్టంగా ఎవరిని అక్కడక్కడ తిరిగి ఉంటే వాళ్ళని తీసేసేయండి అని. తప్పని పరిస్థితి. బై ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తిరగకుండా మీరు గెలిచారా? లేదు కదా, ఖచ్చితంగా. ఏమండి, బై ఎలక్షన్ గెలిచారు. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు చెప్పండి నాకు. 2014లో ఎందుకు ఓడిపోయారు మీరు అంత తురుంకోనైతే? జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడో, ముఖ్యమంత్రి ఎలా అవుతాడో అనుకునేవాళ్ళు, మీకు ఓటమిలు రాలేదా? ఓటములు గెలుపులు సహజం రాజకీయాలు అన్నాక, చాలా మంది జరుగుతుంది. 67 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు మీరు ఓడిపోయారు కదండి. ఎంత? 30,000 తోటి.